సర్కారు గల్లెపెట్టే కలకలలాడేటట్టే చేస్తున్న వైన్స్ల మీద దొంగగాళ్ళు పగబట్టినట్టే చేస్తున్నారోలా. చీకటైతే చాలు వైన్స్ మీద ఉగ్ర రూపం చూపెడుతున్నారు. కోటర్కి కోటరే ఆసరన్నట్టు దొరికిన కాడికే దోసుకుపోతున్నారు. ఏ బ్రాండ్ అన్నది చూడకుండా కథం పట్టిస్తున్నారు. దినాం దొంగగాళ్ళతోటే పార్షన్ అవుతుంటే మేమేం తక్కువ అన్నట్టే గీ మూగజీవి బయలుదేరింది చూడుండ్రి. వైన్స్ మీద ఎట్లా దండయాత్ర చేసిందో. వామ్మో! కోపం బాగానే ఉన్నది గదా చిరుతపులికి. ఫుల్ బాటిల్ ఇత్తవా కుత్కే విసుకాలనా అన్నట్టే షాపైనను గజ గజ వణికించింది. ఆలస్యం చేస్తున్నాడనుకున్నదో ఎట్లనో అమాంతం మీద పడి గోర్లతోటి రక్కింది. పాపం అన్న భయంతోటి గట్టిగా మొత్తుకునేటాళ్లకు బతికిపోయిండు గాని లేకుంటేనా తలకాయ 4 ఒక్కలు చేసేది కావచ్చు. మెల్లగా ఇడిపించుకొని అవతల పడ్డాడు. ఇక ఈ దుకాణానికి నేనే ఓనన్నట్టు నిమ్మలంగా లోపలికి జొర్రింది. ఎనక బాదుకున్న స్టాకునంతా కళ్ళెదిరిగి చూసొచ్చింది. ఇక కౌంటర్ కింద జొర్రి లోపటేమన్నా కాస్ట్లీ బాటిల్ దాచిండ్రా అని చూడబోయింది. కానీ ముంగటున్న బ్రాండ్లు నచ్చలేదో ఎట్లనో షీప్ లిక్కర్ను చూసినట్టే చూసింది. గా షీప్ సీసాలు నేను దాగుతానా అన్నట్టే బాటిలను పడేసుకుంటా లోపలికి జొర్రింది. రాజస్థాన్ రాష్ట్రం టోంకు జిల్లా టోడరాయ్ సింగ్ కాడ వైన్స్ ల మాల్కు సూటు పెట్టింది గీ చిరుతపులి. ఈ నడుమ వరుస పెట్టి దొంగలు పడుతున్నారు. మరి అడవికి రాజు తర్వాత రాజంతటి దాన్ని నేనే పోకుంటే ఎట్లా అనుకున్నదో ఏందో సడన్ గా చెకింగ్ తోటి వైన్స్ లున్నాయనకు చెమటలు పట్టించింది. వైన్స్ లు చెకింగ్ చేసేటందుకు ఆప్కారోళ్లే ధైర్యం చేయరు. అసొంటిది గీ చిరుతపులి బగ్గనే ధైర్యం చేసింది. ఈయనకు కోటర్ సీసలు వీర్చే భాగ్యము బగ్గనే ఉన్నది. తావు తప్పి కన్నులొట్టబోయినట్టు జర్రంతలా బచాయించిండు. ఇక గిది ఇట్లుంటే కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కాడ చూడుండ్రి పామెట్లా పరేషాన్ చేసిందో బండాయనను. దూరంకెంచి ఉద్దర సలహాలు బగ్గనే ఇస్తున్నారు కదా చూసేటోళ్ళు. అడుగు దూరంలుంటేనే ఆమడ దూరానికి ఉరుకుతారు. అసంటిది పాముని ఇట్లా పట్టుకో అట్లా పట్టుకో అని రన్నింగ్ కామెంట్లు మంచిగానే ఇస్తున్నారు పోన్రి. వాన పడుతుందని హుజురాబాద్ బస్టాండ్ లా పార్కింగ్ చేసిన బండ్ల జొరిందో ఎట్లనో ఓనర్ అన్న బండి దియ్యబోతే బుస్స బుస్స అనుకుంటా సప్పుడొచ్చిందట. ఆగో చుట్టుముట్టేం లేదు సీటు కిందికెంచి సప్పుడొత్తున్నదంటే అది పక్కా నాగరాజే అని అనుమానపడ్డాడు. పాములు పట్టటాయనను పిలిపించిండు. అండర్ గ్రౌండ్ లో దాచుకున్న నాగరాజును బయటకు తీసేటందుకు చిన్నపాటి అండర్ కవర్ ఆపరేషనే చేసిండు. అటు ఇటు తిప్పలు పడి పామును బయటికి గుంజిండు. సంచిలేసుకొని జంగల్ ఇడిచిపెట్టిండు. పట్నం నట్ట నడమ బండ్లకెంచి గింత పామెళ్ళిందంటే వాటి ఫ్యామిలీ సుతం ఇటు చుట్టుముట్టే ఉండుంటది. బస్టాండ్ చుట్టుముట్టు చిత్తడి ఎక్కుండేటాళ్లకు ఇంత కథైందని గరమైతున్నారు హుజురాబాద్ జనాలు. మున్సిపాలిటోళ్లు ఎంబటే సాఫ్ చేపించి జనాల జాగల పాములకు ఆశ్రయం లేకుండా చేయాలంటున్నారు. ఏడ పడితే ఆడ బండ్లు పెట్టి రిలాక్స్ అయ్యే జనాలు చూస్తున్నారు కదా పాములు ఎట్లా పరేషాన్ చేస్తున్నాయో. బండి తీసే ముంగట లోపటేముండదో చెకింగ్ చేసుకోండ్రి. లేకుంటే నాగరాజు కాట్లకు దావకండ్ల బెడ్డెక్కాల్సొత్తది మరియా.